నా పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి. సో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోల్లో నేనైతే చెప్పాను. మళ్ళీ నోటిఫికేషన్ పడిందండి. సో ఇందులో టీచింగ్ అసోసియేట్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయండి. సో నెల్లూరు జిల్లాలోని అలాగే మనకి పులివెందుల్లో కూడా ఉన్నాయండి. సో అవి ఏంటనేది ఒకసారి చూసేద్దాం. మరి ఇవన్నీ కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ అండి. ఇవన్నీ ఎగ్జామ్స్ ఏం లేవు, అలాగే ఫీజు కూడా ఏం లేదండి దీనికి. సో చూడండి, ఇక్కడ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్ ఉదయగిరిలో ఉందండి. ఎస్పిఎస్ఆర్ నెల్లూరు అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే ఉందండి. సో అందులో కూడా అటెండ్ అవ్వచ్చండి ఇది. ఇక్కడ పోస్ట్ వచ్చి టీచింగ్ అసోసియేట్ పోస్ట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పాథాలజీ అట్ ఎస్ఎంజిఆర్ అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సింది ఈ ప్లేస్లో అటెండ్ అవ్వాలండి. ఇది ఫుల్ టైం కాంట్రాక్ట్ బేసిస్ అండి. కాంట్రాక్ట్ ఉద్యోగాలండి, ఇవి పర్మనెంట్ కాదు. సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏమన్నా ఉంటే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికైతే 11 months డ్యూరేషన్కి అయితే తీసుకోవడం జరుగుతుందండి. పోస్ట్ వచ్చి టీచింగ్ అసోసియేట్, డిపార్ట్మెంట్ వచ్చి ప్లాంట్ పాథాలజీ. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 3 అండి. టోటల్ 3 పోస్టులు అయితే వేకెంట్ ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ అండి పిహెచ్డి ఉండాలండి. ఒకవేళ పిహెచ్డి లేదనుకోండి, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ 4 or 5 years చేసి ఉండాలి, లేదంటే కనుక ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలండి. ఈ 3 ఖచ్చితంగా ఉండాలండి. సో డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ 4 years, మాస్టర్స్ డిగ్రీ ఉండాలి అంటే పీజీ ఉండాలి, దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎందులో అంటే టీచింగ్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చి పబ్లిష్డ్ 1 రీసెర్చ్ పేపర్ ఇన్ సైన్స్ సిటేషన్ ఇండెక్స్ జర్నల్స్. సో ఇది కూడా ఉండాలి, రీసెర్చ్ పేపర్ గురించి కూడా మీరు పబ్లిష్ అయ్యి ఉండాలండి. సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. శాలరీ వచ్చి ఒకవేళ మీరు పిహెచ్డి చేస్తే 67,000 శాలరీ రావడం జరుగుతుందండి మంత్లీ. ఎంఎస్సి అగ్రికల్చర్ చేస్తుంటే కనుక 61,000 శాలరీ అనేది రావడం జరుగుతుందండి, మంత్లీ శాలరీ అండి. అప్పర్ ఏజ్ లిమిట్ చూడండి, మెన్కి 40 years, ఉమెన్కి 45 years కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో ఎవరికైనా ఒకటే. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ 6/10/2025 ఉదయం 10:30కి అయితే మీకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. వెన్యూ వచ్చి ఎస్ఎంజిఆర్ అగ్రికల్చరల్ కాలేజ్ ఉదయగిరి, నెల్లూరు డిస్టిక్. సో ఇక్కడ మీరు చూడండి, ప్యూర్లీ అండ్ టెంపరీ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు. 11 months కాలానికి అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్, అలాగే జిరాక్స్లు కూడా అన్నీ తీసుకుని వెళ్ళాలండి ఇంటర్వ్యూకి. అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఉంది కదా, చూడండి ఇక్కడ, ఇది కూడా టీచింగ్ అసోసియేట్ అండి. ఇది కూడా శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్లోనే ఉద్యోగం ఇది. సో ఇక్కడ మనకి టీచింగ్ అసోసియేట్ పోస్ట్ అండి. డిపార్ట్మెంట్ మాత్రం ఎంటమాలజీ డిపార్ట్మెంట్ నుంచి. ఇందులో 2 పోస్టులు అయితే ఉన్నాయండి. 11 months కాంట్రాక్ట్ అండి ఇది కూడా. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి, పిహెచ్డి ఉండాలి. ఒకవేళ పిహెచ్డి లేకపోతే పీజీ డిగ్రీ, అంటే డిగ్రీ చేసి తర్వాత పీజీ చేసి తర్వాత ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలి. అలాగే 1 రీసెర్చ్ పేపర్ పబ్లిష్డ్ అయి ఉండాలి. శాలరీ వచ్చి దీనికి కూడా సేమ్ అండి. పిహెచ్డి చేసిన వాళ్ళకి 67,000, ఎంఎస్సి చేసిన వాళ్ళకి 61,000 శాలరీ. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి, మెన్కి 40 years, ఉమెన్కి 45 years. డేట్ అండ్ టైం వచ్చి 6/10/2025 2 గంటలకండి, అంటే మధ్యాహ్నం ఉంటుందండి ఇంటర్వ్యూ. వెన్యూ వచ్చి ఎస్ఎంజిఆర్ అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి. ఇది కూడా ప్యూర్లీ టెంపరీ బేసిసేనండి. దీనికి కూడా మీ ఒరిజినల్స్ అలాగే జిరాక్స్ కాపీలు కూడా తీసుకుని వెళ్ళాలండి. అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఉంది చూడండి, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ అండి. సేమ్ అదే కాలేజీలోనండి ఇంటర్వ్యూ, సేమ్ డీటెయిల్స్ అవే. టీచింగ్ అసోసియేట్ పోస్ట్ అండి ఇది. అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ రెండు అయితే ఉన్నాయండి. 2 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. ఇది కూడా 11 months ఏనండి కాంట్రాక్ట్. సో తర్వాత మనకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర పనితనం ఉంటే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో గవర్నమెంట్లో చేస్తున్నారు కాబట్టి మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్లో వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా సేమ్ అండి, పిహెచ్డి ఉండాలి. ఒకవేళ అది లేదంటే కనుక బ్యాచిలర్ డిగ్రీ 4 years చేసి ఉండాలి, అలాగే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి అంటే పీజీ అండి. దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే 1 రీసెర్చ్ పేపర్ పబ్లిష్డ్ అయి ఉండాలండి. శాలరీ చూడండి,
ఎంఎస్సి అగ్రికల్చర్ అయితే 61,000, పిహెచ్డి అయితే 67,000 శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మెన్కి 40 ఇయర్స్, ఉమెన్కి 45 ఇయర్స్ ఇచ్చారండి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఒకటి చేంజ్ అయ్యింది చూడండి. 7/10/2025 ఉదయం 10:30కి అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి. వెన్యూ వచ్చి ఎస్ఎంజిఆర్ అగ్రికల్చరల్ కాలేజ్ ఉదయగిరిలో అయితే ఉంటుందండి. ఇది కూడా ప్యూర్లీ టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ అండి. 11 monthsకి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మీ ఒరిజినల్స్, జిరాక్స్లు తీసుకుని వెళ్ళాలండి. అలాగే మనకి ఇంకొక నోటిఫికేషన్ పడిందండి పులివెందుల నుంచి, వాకిన్ ఇంటర్వ్యూ అండి. ఇది కూడా టీచింగ్ అసోసియేట్ అండి, కాంట్రాక్ట్ బేసిస్ మీదే. ఇవి కూడా వాకిన్ ఇంటర్వ్యూనండి. ఎటువంటి ఎగ్జాము లేదు, ఎటువంటి ఫీజు లేదు. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి ఒకటండి. ఇది డిపార్ట్మెంట్ వచ్చి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ నుంచి అండి. 11 months అండి. ఇది కూడా కాంట్రాక్ట్. దీని క్వాలిఫికేషన్ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చర్ చేసి ఉండాలి. 4 years ఉండాలండి. ఆ 4 years అగ్రికల్చరల్ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలండి. అది కూడా ఫస్ట్ క్లాస్ ఉండాలి. నెక్స్ట్ మీకు ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎంటమాలజీ ఆఫ్ 2 years, అంటే 2 years మాస్టర్స్ డిగ్రీ కూడా చేసి ఉండాలంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసి పీజీ కూడా చేసి ఉండాలండి. డిజర్బుల్ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళు కోరుకునే క్వాలిఫికేషన్ ఇదంటే, ఒకవేళ ఇవి ఉంటే కనుక వాళ్ళైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. పిహెచ్డి ఇన్ ది ఎంటమాలజీ, పిహెచ్డి కనుక చేస్తే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు మిమ్మల్ని. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ప్రిఫర్ చేస్తారు. 1 research పేపర్ పబ్లిష్డ్ అయిందనుకోండి, అది కూడా మిమ్మల్ని ప్రిఫర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. రెమ్యునరేషన్ చూడండి, మీరు కనుక పీజీ చేస్తే 61,000 ఇస్తారు. పిహెచ్డి చేస్తే మంత్లీ 67,000 అనేది శాలరీగా ఇవ్వడం జరుగుతుందండి. ఆ ప్రైజ్ లిమిట్ దీనికి కూడా సేమ్ అండి. మెన్కి 40 years, ఉమెన్కి 45 years అనేది ఇవ్వడం జరిగిందండి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి 3/10/2025 ఉదయం 10:30కి అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఛాంబర్ ఆఫ్ అసోసియేట్ డీన్ అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల్లో అయితే మీరైతే అటెండ్ అవ్వాలండి. 3/10/2025 ఉదయం 10:30కి అయితే అటెండ్ అవ్వాలి. ఇక్కడ చూడండి ఇచ్చారు, క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 1 set ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీస్, సోషల్ స్టేటస్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో షుడ్ సబ్మిట్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, దాంతోపాటు జిరాక్స్ కాపీలు తీసుకెళ్ళాలి, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సో ఏముంటే అవన్నీ జిరాక్స్ కాపీలు, ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్ళాలండి. ఇది కూడా ప్యూర్లీ టెంపరీ బేసిస్ అండి. నెక్స్ట్ మనకి ఇంకొక నోటిఫికేషన్ ఉందండి. సో ఇది కూడా చూడండి, ఇది మనకి డిపార్ట్మెంట్ వచ్చి ప్లాంట్ పాథాలజీ నుంచి డిపార్ట్మెంట్ అండి. సేమ్ అదే అగ్రికల్చర్ కాలేజ్ పులివెందులండి. ఈ 2 నోటిఫికేషన్లు కూడా పులివెందుల నుంచేనండి. సో అక్కడైతే నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకటి ఉందండి, టీచింగ్ అసోసియేట్ అండి. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదే 11 months కాంట్రాక్ట్ అండి. బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. 4 years అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ అండి. దాంతోపాటుగా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ప్లాంట్ పాథాలజీ ఆఫ్ 2 years. సో డిగ్రీ పీజీ 2 చేసి ఉండాలండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ అండి, ఉంటే ప్రిఫర్ చేస్తారు ఫస్ట్ మిమ్మల్ని. పిహెచ్డీ చేస్తే ప్రిఫర్ చేస్తారండి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫర్ చేస్తారు. అలాగే 1 టీచింగ్ పేపర్, రీసెర్చ్ పేపర్ అనేది జర్నల్స్లో కానీ పబ్లిష్ అయ్యిందనుకోండి, దానికి సంబంధించి మిమ్మల్ని అయితే ప్రిఫర్ చేస్తారండి. సో ఇదంతా కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అండి. రెమ్యునరేషన్ చూడండి, మీకు మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ ఉంటే కనుక 61,000 శాలరీ ఇస్తారు. పిహెచ్డి ఉంటే కనుక 67,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి, మంత్లీ శాలరీ. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి మెన్కి 40 years, ఉమెన్కి 45 years అండి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి 7/10/2025 ఉదయం 10:30కి అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి. అది కూడా మనకి అడ్రస్ ఇచ్చారు, ఛాంబర్ ఆఫ్ అసోసియేట్ డీన్ అగ్రికల్చరల్ కాలేజ్ పులివెందుల్లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, అలాగే జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్ళాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళాలి, క్యాస్ట్, మీకు ఈడబ్ల్యూఎస్ ఏముంటే అవన్నీ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళాలండి. ఇది కూడా కాంట్రాక్చువల్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారండి. అలాగే తిరుపతిలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతిలో కూడా ఒక నోటిఫికేషన్ పడిందండి. ఇది రేపే ఇంటర్వ్యూ అండి, 26వ తారీఖు. చూడండి ఒకసారి, ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అండి ఈ పోస్ట్ పేరు. సో ఇది కూడా 11 monthsకి అండి. ఒక వేకెన్సీ అయితే ఉంది. దీనికి 31,000 శాలరీ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సి అగ్రికల్చర్ ఇన్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లేదా బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్, ఐకార్ అక్రిడియేట్ యూనివర్సిటీ నుంచి అయితే గుర్తింపు పొంది ఉండాలండి. సో ఇక్కడ మీకు వాకిన్ ఇంటర్వ్యూ 26/9/2025 ఉదయం 11 గంటలకి, అంటే రేపు ఉదయం 11 గంటలకి అనేది ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. సో లేట్ చేయకుండా అందరూ కూడా ఈ నోటిఫికేషన్ చూసి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలితే షేర్ చేయండి. నెక్స్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా,
ANGRAU.AC.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ పెట్టారండి. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూశారు కదా. సో ఇది ఒకటి రాబోతుందండి, నోటిఫికేషన్ ఇంకా పెట్టలేదు ఇది కూడా చూడండి, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉందండి, అట్ అగ్రికల్చర్ కాలేజ్ పులివెందల. ఇది వచ్చి 8/10/2025 10:30కి అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇది కూడా టీచింగ్ అసోసియేట్ పోస్టేనండి. సో ఇది ఇంకా అఫీషియల్గా వెబ్సైట్లోకి అయితే ఇంకా రాలేదు. సో ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఇది అయితే అప్డేట్ చేస్తారండి. సో మీరు అవన్నీ చూసుకోవచ్చండి. మీకు పీడిఎఫ్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరుగుతుందండి. సో మన ఛానల్ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.